ఈరోజు యొక్క సువిశేష పఠనము మత్తయి సువార్త 8వ అధ్యాయము 18వ వచనము నుండి 22వ వచనం వరకు. యేసు తన చుట్టుప్రక్కలనున్న గొప్ప జన సమూహములను చూచి వారిని ఆవలి ఒడ్డుకు వెళ్ళుడని ఆజ్ఞాపించెను. అప్పుడు ధర్మశాస్త్ర బోధకుడు ఒకడు యేసును సమీపించి, బోధకుడా, నీవు ఎక్కడకు వెళ్ళినను నీ వెంటే వచ్చుటకు సంసిద్ధుడును అనగా, అందుకు యేసు, నక్కలకు బొరియలు ఆకాశ పక్షులకు గూళ్ళు కలవు, కానీ మనుష్య కుమారునికి మాత్రము తలవాల్చుటకైనను చోటు లేదు అని ప్రత్యుత్తరమిచ్చెను. మరి యొక్క శిష్యుడు ఆయనతో, ప్రభువా, మొదట నా తండ్రిని సమాధి చేసి వచ్చెదను, అనుమతి దయచేయుడు అని కోరగా, యేసు, నీవు నన్ను వెంబడింపుము, మృతులను సమాధి చేయు విషయము మృతులనే చూసుకొన నిమ్ము అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తు యొక్క సువిశేష పఠనముల ద్వారా మన పాపములు మన్నింపబడును. ఈరోజు మనకి మత్తయి సువార్త 8వ అధ్యాయం 18 నుంచి 22వ వచనముల్లో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుతో ఇద్దరు మాట్లాడినట్లుగా మనం గమనించవచ్చు. మొదటి వ్యక్తి ఇక్కడ యేసుక్రీస్తు చెప్తూ ఉన్నాడు. మనకి 5, 6, 7 అధ్యాయాల్లో మత్తయి సువార్త కొండ మీద ప్రసంగం అయిపోయిన తర్వాత ఆయన కొన్ని అద్భుతాలని, స్వస్థతలనిచ్చి, మనం యోర్దాను నదికి యువతలు ఉన్నాం కదా, మీరు అవతలకి వెళ్ళండి అని చెప్పినప్పుడు అక్కడ ఒక ధర్మశాస్త్ర బోధకుడు ఒక మాట మాట్లాడాడు. 19వ వచనంలో, అప్పుడు ధర్మశాస్త్ర బోధకుడు ఒకడు యేసును సమీపించి, బోధకుడా, నీవు ఎక్కడికి వెళ్ళినను నేను నీ వెంట వచ్చుటకు సంసిద్ధుడును అనెను. అంటే ఇక్కడ ధర్మశాస్త్ర బోధకుడు యేసు ప్రభువుని ఉద్దేశించి, ప్రభువా, నేను మీ వెంటే వస్తాను, మీరు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాను, మీరు ఎక్కడ తిరిగితే నేను కూడా అక్కడ తిరుగుతాను, మిమ్మల్ని నేను అర్పించుకొని మీ వెంటే నేను ఉండటానికి సిద్ధంగా ఉన్నాను ప్రభువా అని చెప్పేసి ధర్మశాస్త్ర బోధకుడు యేసుక్రీస్తుని అడిగినప్పుడు అక్కడ యేసుక్రీస్తు ఒక సమాధానం చెప్తూ ఉన్నాడు. అందుకు యేసు, నక్కలకు బొరియలు ఆకాశ పక్షులకు గూళ్ళు కలవు, కానీ మనుష్య కుమారునికి మాత్రము తలవాల్చుటకైనను చోటు లేదు అని చెప్పాడు. మరి ఈ మాటను బట్టి ఆ ధర్మశాస్త్ర బోధకుడుని ఆయన వెంట రమ్మన్నట్ట లేకపోతే వద్దన్నట్ట అనేది ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే, నక్కలకు బొరియలు ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ నేను తలవాల్చుటకు నాకు చోటు లేదు అంటే దీని అర్థం ఏంటంటే, నాకే చోటు లేదు, ఇంక నేను తీసుకెళ్ళి ఏం చేయమంటావు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ప్రభు ఇష్టపడలా, అతను రావడానికి ప్రభు ఇష్టపడలా. సరే, ఈ మాట అయిపోయాక మరి యొక్క శిష్యుడితో యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే 21వ వచనంలో, మరి యొక్క శిష్యుడు ఆయనతో, ప్రభు, మొదట నా తండ్రిని సమాధి చేసి వచ్చేదను, అనుమతి దయచేయుడు అని కోరగా, యేసు, నీవు నన్ను వెంబడింపుము, మృతులను సమాధి చేయు విషయము మృతులనే చూసుకుని నిమ్ము అని ఒక మాట మాట్లాడాడు. ఇక్కడ ఒక శిష్యుడేమో, ఇదిగో నా తండ్రి ప్రభువా చనిపోయాడు, ఆయన యొక్క సమాధి కార్యక్రమాలు ఉన్నాయి, మీరు కొంచెం పర్మిషన్ ఇస్తే నేను ఆ సమాధి కార్యక్రమాలు చేసుకొని వచ్చి మిమ్మల్ని వెంబడిస్తానని ఇక్కడ యేసుక్రీస్తు చెబుతుంటే, ఆ సమాధి కార్యక్రమాలు ఏందో వాళ్ళే చూసుకుంటారు, నువ్వు నన్ను అనుసరించమని ఇక్కడ ఇంకొక అతనితో మాట్లాడినట్టుగా మనకి ఈరోజు సువిశేష పట్టణంలో మనకు కనిపిస్తూ ఉంది. మొదటి వ్యక్తి తనంతట తానుగా ఇష్టపడి, ప్రభువా, నేను నీ ఎంటే వస్తాను, నిన్నే అనుసరిస్తాను అని అన్నాడు. కానీ అది మంచి మాటే, ఆయన అన్నాడు, నేను నీ అంటే ఉంటానన్నప్పుడు మనమైతే మామూలుగా అయితే మంచిదే కదా అని అనుకుంటాం. కానీ ప్రభు మనసుల యొక్క అంతరంగాలను ఎరిగినవాడు కాబట్టి అతన్ని తీసుకెళ్ళడానికి ఇష్టపడలా. ఎందుకు ఇష్టపడలేదంటే ఆయన యొక్క అంతరంగంలో ఉన్న
దుర్బుద్ధిని యేసుక్రీస్తు గ్రహించాడు. అక్కడ అడిగిందేమో ధర్మశాస్త్ర బోధకుడు. ఈయన అనుసరిస్తానడానికి అంతకుముందు జరిగిన కొన్ని సందర్భాలు ఉన్నాయి. యేసుక్రీస్తు కుష్ఠరోగుల్ని స్వస్థతపరచడం, పలువురిని అనేక మంది స్వస్థతలు పరచడం ఈ శతాధిపతి చూశాడు. అనేక మంది, కొన్ని వేల మంది జనాలు వస్తున్నారు ఆయన మీటింగ్లు పెడితే. అక్కడ భోజన కార్యక్రమాలు కూడా యేసుక్రీస్తు పెడుతూ ఉన్నాడు అని మనకు తెలుసు. 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు పంచిన విషయం మనకు తెలుసు. ఇవన్నీ ఈ ధర్మశాస్త్ర బోధకుడు గ్రహించి, ఈయన ఇంత పవర్ఫుల్గా ఉన్నాడు కాబట్టి ఈయన శిష్యుడిగా ఉంటే నాకు కూడా మంచి పేరు వస్తుందనే ఒక దుర్బుద్ధితో యేసుక్రీస్తుని అడగడం జరిగింది. అది మామూలుగా అయితే మీ యొక్క అంతరంగంలో ఏముందో నాకు తెలియదు, నా యొక్క అంతరంగంలో ఏముందో మీకు తెలియదు. కానీ ఇక్కడ నిన్ను నన్ను సర్వాన్ని సృష్టించిన దేవుడికి అతని యొక్క మనసులో యొక్క దుర్బుద్ధి దేవుడు కనిపెట్టాడు. కాబట్టి ఇక్కడ నువ్వు నాకు రావడానికి లేదని చెప్పలేదు, కానీ ఇక్కడ నేను తలవాల్చుకోవడానికే నాకు చోటు లేదు అని చెప్పినప్పుడు అతను కొద్దిగా నీరసించి ఉండొచ్చు. తర్వాత ఆ మాటని తర్వాత వెంటనే ఇంకొక శిష్యుడు అక్కడ నిలబడి ఉంటే నీవు నాతో అనుసరించని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ వస్తానని అన్నవాడినేమో తీసుకెళ్ళడానికి సిద్ధపడలా, కానీ నా తండ్రి చనిపోయాడు, ఆయన్ని సమాధి చేసి రావాలి, నాకు కొంత టైం ఇండి ప్రభువా, తర్వాత వచ్చి నిన్ను అనుసరిస్తానన్నప్పుడేమో మీ తండ్రి సమాధిని వాళ్ళే చూసుకుంటారు, నువ్వు నన్ను అనుసరించని చెప్పేసి ఇక్కడ మాట్లాడినట్లుగా మనకి 22వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంది. దీని గురించి మనం మత్తయి సువార్త 19వ అధ్యాయం 21వ వచనంలో కూడా మనకు ఒక మాట కనిపిస్తుంది. ఎందుకంటే ఆ ధర్మశాస్త్ర బోధకుడిని వద్దనడానికి రీజన్ ఏందనేది కూడా ఇక్కడ ఒక వచనం ద్వారా మనం చూసుకోవచ్చు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 21వ వచనం. నీవు పరిపూర్ణుడువు కాగోరినచో వెళ్ళి నీ ఆస్తిని అమ్మి బేదలకు దానము చేయుము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, పిమ్మట నీవు వచ్చి నన్ను అనుసరింపుము అని ఆయన సమాధానమిచ్చెను. అక్కడ ధర్మశాస్త్ర బోధకుడికైతే పరిపూర్ణమైన ఆలోచన అయితే లేదు అన్నట్లుగా యేసుక్రీస్తు గ్రహించాడు. గ్రహించి నీవు నన్ను ఎందుకు అనుసరించగోరుతున్నావో నాకు తెలుసు అని ఆయన అనుకొని, నీవు నన్ను అనుసరించాలంటే ముందు నీవు పరిపూర్ణుడిగా ఉండాలి. ఆ పరిపూర్ణతత్వం ఎలా వస్తుందంటే ముందు నీకు ఉన్నదాన్ని అమ్మేసి పేదలకి దానం చేయి, అప్పుడు నీవు పరిపూర్ణుడిగా ఎంచబడతావు. అప్పుడు నీవు వచ్చి నన్ను అనుసరిస్తే నేను నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్తాను అని చెప్పిన మాటలుగా మనకి మత్తయి సువార్త 19:21లో మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ యేసుక్రీస్తుని మనం ఎందుకు అనుసరించాలనేది ఒక ఆలోచన మనం చేయగలిగితే మన సమాజంలో అనేక మందిని అనుసరిస్తూ ఉంటాం. కొంతమంది రాజకీయ నాయకులను అనుసరిస్తూ ఉంటారు, కొంతమంది సినిమా వాళ్ళని అనుసరిస్తూ ఉంటారు, అలాగే ప్రపంచంలో కొంతమంది క్రీస్తుని కూడా అనుసరించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో నేను ఉన్నాను, మీరు ఉన్నారు. సరే, అనుసరిస్తున్నాం, బాగానే ఉంది. అసలు క్రీస్తుని అనుసరించాలంటే ఎందుకు అనుసరించాలనేది మనం తెలుసుకోవాలి. ముందు క్రీస్తుని మనం ఎందుకు అనుసరించాలి అనే మాట ఎందుకు మాట్లాడాడంటే మత్తయి సువార్త 4వ అధ్యాయం 18-22లో అక్కడ పేతురు, సీమోను అనబడే పేతురు, అతని సహోదరుడైన ఆంద్రియ చేపలు పట్టుకుంటూ ఉండగా యేసుక్రీస్తు దారిని పోతూ, ఇదిగో మీరు చేపలు పట్టువారుగా ఉన్నారు, అవి వదిలేసి నన్ను వెంబడించండి, మేము మనుషులను బట్టిన వారుగా మిమ్మల్ని నేను తయారు చేస్తాను అన్నప్పుడు, అప్పుడు దాకా ఆ యేసుక్రీస్తు ఎవరో కూడా ఆ శిష్యులు తెలియదు. శిష్యులు కూడా కాలం అప్పటికి లేదు, వాళ్ళ వృత్తి వాళ్ళు చేపలు పట్టుకుంటూ ఉన్నారు సముద్రంలో. ఆ సముద్ర తీర ప్రాంతంలో యేసు ప్రభువుల వారు వెళ్తూ ఉన్నాడు. వెళ్ళినప్పుడు అక్కడ సీమోను అనబడి పేతురు, వాళ్ళ సహోదరుడైన ఆంద్రియ, వాళ్ళను చూసి మీరు చేపలు పట్టుకునే వాళ్ళుగా ఉన్నారు కాబట్టి మీరు నన్ను అనుసరిస్తే అసలు మీరు మనుషులనే పట్టుకుంటారు, ఆ శక్తిని మీకు నేను ఇస్తాను అన్నప్పుడు వాళ్ళు వెంటనే అక్కడ వాళ్ళ యొక్క వృత్తిని వదిలేసి క్రీస్తుని వెంబడించినట్లుగా మనకి మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనకి ఇదంతా కనిపిస్తూ ఉంది.
ఇక్కడ మనం గమనించగలిగితే అదే ప్లేస్లో ఆ సీమోన్ అనబడే పేతురు, ఆంద్రియ అనే ప్లేస్లో మనం ఉండి యేసు ప్రభుల వారు, రండయ్య, నీకు మీ వృత్తిని మానేసి మీ ఇళ్లను వదిలి, మీ తల్లిదండ్రులను వదిలి, మీ భార్యలను వదిలి, మీ యొక్క సమస్తాన్ని వదిలి నా యొద్దకు రండి, మీకు నేను అంతకంతకు ఇస్తాను అంటే మనం నమ్మే పరిస్థితి ఉండిద్దా? ఖచ్చితంగా మనం నమ్మం. అలా చాలామంది నమ్మలేదు. నమ్మిన వాళ్ళు క్రీస్తు యొక్క శిష్యులుగా ఎంచబడ్డారు. అక్కడ వాళ్ళు ఎప్పుడైతే క్రీస్తు మాట్లాడాడో వెంటనే వాళ్ళ యొక్క వృత్తిని, చేపల్ని, వలల్ని, మొత్తాన్ని, సర్వాన్ని వదిలేసి క్రీస్తు వెంబట వాళ్ళు ప్రయాణించినట్లుగా మనకి మత్తయి సువార్తలో కనిపిస్తూ ఉంటుంది. అలాగే తర్వాత యోహాను, యాకోబు అనే వాళ్ళు కూడా కొంచెం ముందుకెళ్ళాక వాళ్ళు కూడా వాళ్ళ తండ్రితోటి, వాళ్ళు జాలరులే, చేపలు పట్టుకుంటూ ఉంటే వాళ్ళని కూడా ఇలాగే పిలిచాడు. పేతురుని, ఆంద్రియని పిలిచినట్టే యోహాను, యాకోబుని కూడా పిలిచినప్పుడు వాళ్ళు కూడా అక్కడ వాళ్ళ తండ్రి కూడా ఉన్నాడు అక్కడ. వాళ్ళ తండ్రిని, వాళ్ళ వలల్ని, వాళ్ళ యొక్క సమస్తాన్ని వదిలి క్రీస్తుని వెంబడించినట్లుగా మనకి ఇదంతా మనకి మత్తయి సువార్త 4వ అధ్యాయం 18 నుంచి 22 వచనాల మధ్య ఇదంతా మనం చెప్పుకున్నదంతా మనకు కనిపిస్తూ ఉంది. ఇది మనం ఎందుకు చెప్తూ ఉన్నామంటే వారి యొక్క విశ్వాసం, దేవుణ్ణి నమ్మి ఆ రోజు వారి యొక్క సమస్తాన్ని విడిచినందువల్ల వారు యేసుక్రీస్తు యొక్క శిష్యులుగా ఎంచబడ్డారు. తర్వాత అపోస్తులుగా పిలువబడ్డారు. వారు చనిపోయినా కూడా 2000 సంవత్సరాలు అయినా కూడా ఈ రోజుకు కూడా మనం వారి యొక్క పేర్లు మనం చెప్పుకుంటున్నామంటే వారు చూపించిన దేవుడి మీద చూపించిన విశ్వాసాన్ని బట్టి మనం వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అదే వాళ్ళు యేసుక్రీస్తు మాటలు పట్టించుకోకుండా వారి పనులు చేసుకున్నట్టయితే మరణించాక వారి గురించి తలుచుకోవడానికి ఇంకా ఎవరు ఉండేవాళ్ళు కాదు. కొన్ని కోట్ల మంది చనిపోయి ఉంటారు, కొన్ని తరాలు చనిపోయినాయి, కానీ ఎవరిని పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ శిష్యులను మాత్రం అపోస్తులుగా దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి వాళ్ళు కూడా అలాగే సర్వస్వాన్ని వదిలి యేసుక్రీస్తుని వెంబడించారు కాబట్టి యేసుక్రీస్తుకి శిష్యులైనట్లుగా మనకి ఈ మత్తయి సువార్తలో కనిపిస్తూ ఉంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆ ధర్మశాస్త్ర బోధకుడు ఈరోజు మనం చదువుకున్న సువిశేష పట్టణంలో, ప్రభువా నేను నిన్ను అనుసరిస్తాను అన్నప్పుడు యేసుక్రీస్తు ఒప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ శిష్యుల యొక్క అంతరంగం వేరేలా ఉంది, ఆ ధర్మశాస్త్ర బోధకుని యొక్క అంతరంగం వేరేగా ఉంది కాబట్టి అతన్ని అంగీకరించలేదని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అయితే ఇది లూకా సువార్త 18వ అధ్యాయం 28వ వచనంలో కూడా ఒక మాటను మనం చదువుకుందాం. లూకా సువార్త 18వ అధ్యాయం 28 నుండి 30 వచనం వరకు మనం చూసుకుంటే, పేతురు యేసుతో, మేము మా సమస్తమును విడిచిపెట్టి మిమ్ము అనుసరించితిమి అని పలికెను. అందుకు యేసు, దేవుని రాజ్యము నిమిత్తము ఇంటిని, భార్యను, బిడ్డలను, అన్నదమ్ములను, తల్లిదండ్రులను పరిత్యజించిన ప్రతి వాడు ఇహలోకమున ఎన్నో రెట్లు ప్రతిఫలమును, పరలోకమున నిత్య జీవమును పొందును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని పలికెను. ఇదంతా మనం ఇందాక యేసుక్రీస్తు శిష్యులుగా ఎంచుకున్నప్పుడు ఒక సందర్భంలో పేతురు అడుగుతూ ఉన్నాడు, ప్రభువా మేము మా సమస్తాన్ని వదిలేచి వచ్చి మీ శిష్యులుగా ఉన్నాం కదా, అసలు మాకు వచ్చిన లాభం ఏంది అని అడిగాడు. మనం కూడా అడుగుతాం, ప్రభువా మీకు ఇన్ని కానుకలు ఇస్తున్నాం, ఆదివారం ఆరాధనలో పాల్గొంటూ ఉన్నాం, నువ్వు నాకు చేసిన మేలేందయ్యా అని మనం కూడా కొన్ని సందర్భాల్లో ప్రశ్నిస్తూ ఉంటాం. అలాగే పేతురు కూడా ఇక్కడ యేసుక్రీస్తుని అడిగాడు, ప్రభువా మేము సమస్తాన్ని విడిచిపెట్టాం, ఆ సమస్తం ఏందో కూడా ఇక్కడ క్రీస్తు చెప్పాడు. ఏంటి ఆ సమస్తం? అందుకు యేసు దేవుని రాజ్యం నిమిత్తం ఇంటిని, భార్యను, బిడ్డలను, అన్నదమ్ములను, తల్లిదండ్రులను, ఇది సమస్తం. ప్రతి మనిషికి ఉండాల్సిన బంధాలు ఇవి. ఆ బంధాలన్నింటినీ వదిలిపేసి వచ్చి యేసుక్రీస్తుని అనుసరించడం వల్ల మీకు వచ్చిన లాభం ఏంటి అని నువ్వు అడుగుతున్నావు కదా, ఆ లాభం ఏంటో చూడు అని చెప్పి ఇక్కడ క్రీస్తు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి ఆ లాభం? ఇవన్నీ వదిలిపెట్టిన ప్రతి వాడు ఇహలోకముల ఎన్నో రెట్లను ప్రతిఫలము పొందును. ఇహలోకం అంటే మనం నివసించే భూలోకమే. అంటే ఎన్నో రెట్లు మేలులు పొందుతాం. దేవుని యొక్క రాజ్యం కోసం, దేవుని కోసం మనం ఏదైనా త్యాగం చేసినప్పుడు
ఖచ్చితంగా దానికి ప్రతిఫలం ఇహలోకంలో అంటే భూమి మీదే ఉంటుంది, తర్వాత పరలోకంలో నిత్య జీవం కూడా ఉంటుందని చెప్పి యేసుక్రీస్తు నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని ఇక్కడ చెప్పాడు. కానీ ఇక్కడ శిష్యులైతే సమస్తాన్ని వదిలిపెట్టారు. కానీ మరి క్రీస్తు బిడ్డలుగా మనం దేవుని కొరకు మనం ఏమి ఇవ్వగలుగుతున్నాం, ఏమి అర్పించాం అనేది మనం ఒకసారి ఆలోచన చేసుకోగలిగితే ఈ కొన్ని మాటలు కఠినంగా ఉంటాయి. కొంతమంది దేవుడు ఏదో ఒక వ్యాపారవేత్తగా చూస్తూ ఉంటారు. అనేక బోధలు కూడా వస్తూ ఉంటాయి. యేసుక్రీస్తుని నమ్ముకోండి, మీ రోగాలు నయమైపోతాయి. యేసుక్రీస్తుని నమ్ముకోండి, మీకు ఉద్యోగాలు వస్తాయి. యేసుక్రీస్తును నమ్ముకోండి, మీరు ఒక చక్కని ఇల్లు కట్టుకుంటారు. ఇలాంటి మాటలు కొంతమంది బోధకులు బోధిస్తూ ఉన్నారు. వీటి గురించి యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే, మనకి మార్కు సువార్త 16వ అధ్యాయం 5-10 వచనాల్లో కొన్ని చక్కని మాటలు వివరించబడ్డాడు. వాస్తవంగా మనకు కూడా, మీలో కూడా చాలామందికి యేసుక్రీస్తుని ఎందుకు అనుసరించాలనేది కూడా తెలియదు. ఎంతసేపుడు ఆయన నమ్ముకుంటే మాకు అది ఇస్తాడు, ఇది ఇస్తాడని చెప్పే మాటలే కానీ, అందుకే భూలోకంలో ఎందుకు అనుసరించాలని స్వయంగా యేసుక్రీస్తు చెప్పాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం, మార్కు సువార్త 16వ అధ్యాయం 5వ వచనం నుండి 10వ వచనం వరకు మార్కు సువార్త కాదు, మత్తయి సువార్త 16వ అధ్యాయం 5వ వచనం నుండి 10వ వచనం వరకు ఇక్కడ క్రీస్తు కొన్ని మాటలు చెప్తూ ఉన్నాడు. మనం దేన్నో ఆశించి దేవుడిని నమ్ముకోవటం కాదు, ఎందుకు నమ్ముకోవాలి అనేది ఇక్కడ కొన్ని చక్కని మాటలు యేసుక్రీస్తు ప్రభువు వారు శిష్యులు చెప్తూ ఉన్నాడు. ఆయన శిష్యులు సరస్సు దాటి అవతల ఒడ్డుకు పోవునప్పుడు రొట్టెలు తీసుకుని పోవుట మరచిరి. పరిసయ్యులు సద్దూకయ్యులు పులిసిన పిండిని గూర్చి మీరు జాగరూకులై ఉండుడని యేసు వారితో చెప్పెను. మనము రొట్టెలు తీసుకుని పోవటం మరిచిపోయినందున ఆయన ఇట్లు పలికెను కాబోలు అని తమలో తాము మాట్లాడుకునిరి. యేసు అది గ్రహించి, ఏది గ్రహించాడంటే, వీరు ఒక ప్రయాణం సాగిస్తున్నప్పుడు తినడానికి ఆహారం రొట్టెలుగా ఆ రోజు వినియోగించేవాళ్ళు కాబట్టి ఆ రొట్టెలు తీసుకోవడం వెళ్ళటం మర్చిపోయి బాధపడిపోతూ ఉన్నారు. అరే మనం తినడానికి ఏం తెచ్చుకోలేదు, మరి ఇప్పుడు ఏం తినాలి, ఎలా ఏందని వాళ్ళు ఒక ఆలోచనలో పడ్డారు. వారి యొక్క మనసులను యేసుక్రీస్తు గ్రహించి కింద కొన్ని మాటలు చెప్తున్నాడు. 8వ వచనంలో యేసు అది గ్రహించి, అల్ప విశ్వాసులారా, రొట్టెలు లేవని మీరు ఎలా విచారించుచున్నారు? మీరు ఇంతలోనే మరచితిరా? 5 రొట్టెలను 5,000 మందికి పంచిపెట్టినప్పుడు మిగిలిన ముక్కలను మీరు ఎన్ని గంపలకు ఎత్తలేదు? 7 రొట్టెలను 4,000 మందికి పంచినప్పుడు మిగిలిన వాటిని మీరు ఎన్ని గంపలకి ఎత్తలేదు? ఈ మాట మనం కొద్దిసేపు ధ్యానించుకుంటే, ఒక పబ్లిక్ మీటింగ్ జరుగుతున్నప్పుడు కొన్ని 5,000 మంది ప్రజలు వచ్చినప్పుడు యేసుక్రీస్తు అక్కడ ఆహారం లేనప్పుడు అక్కడ ఉన్న 5 రొట్టెల్ని 2 చేపల్ని 5,000 మందికి పంచగా కూడా 12 గంపలకి ఎత్తారు. ఇది అంతకుముందు జరిగిన విషయం. ఎంత శక్తి! 5 రొట్టెలు 2 చేపలని 5,000 మందికి పంచిన వాడు మీ పక్కనుంటే, ఇది మర్చిపోయి రొట్టెలు తెచ్చుకోలేదు, అన్నం తెచ్చుకోలేదు, ఏం తినాలి, ఎలా బతకాలని మీరు ఆలోచిస్తున్నారు చూసారా అని దీన్ని యేసుక్రీస్తు వాళ్ళ యొక్క మనసులో మాట గ్రహించి చెప్తూ ఉన్నాడు. సర్వాన్ని సృష్టించిన వాడిని పక్కన నన్ను పెట్టుకొని మీరు రొట్టెలు కాసి పడతారేంటి అనేది దీని యొక్క సారాంశం. ఈరోజు మనం కూడా క్రీస్తుని ఎందుకు నమ్మాలి అనే మాట నిత్య జీవం కోసం నమ్మాలి. కానీ మన దురదృష్టం ఏంటంటే, ఆ నిత్య జీవితం ఏందనేది చాలామంది క్రైస్తవులకు ఈరోజు కూడా తెలియదు. అసలు నిత్య జీవం ఏంటి? చనిపోయిన వాళ్ళు మరల తిరిగి లేకపోవటం ఏంటి? ఈరోజున్న ప్రజల్లో కాదు, ఆనాడు బైబిల్లో కూడా సద్దూకాయలు కూడా దీన్ని వ్యతిరేకించారు.
ఈయనేదో కబుర్లు చెబుతున్నాడు, చనిపోయిన వాళ్ళు ఎలా లేగస్తారు అన్నట్టు సద్దుకాయలు కూడా విమర్శించారు యేసుని. అలాగే ఈనాటి కొంతమంది కూడా విమర్శిస్తూనే ఉన్నారు, చనిపోయిన వాళ్ళు లేగవరు అని చెప్పి విమర్శించే వాళ్ళు ఈ రోజు కూడా క్రైస్తవంలో ఉన్నారు. అయితే ఇక్కడ ఆయన చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, మీకు నిత్య జీవం కోసం నన్ను వెంబడించాలి తప్ప మీరు బ్రతకడానికి కావాల్సిన ఆహారం కోసం కాదు. అదే ఆహారం కోసం క్రీస్తుని నమ్మాల్సిన అవసరం కూడా లేదు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ బోధన కొత్తగా అనిపించవచ్చు మీకు. ఏదో మన ఉద్యోగం కోసమో, వ్యాపారాల కోసమో, మన ఇల్లు కోసమో, మన అవసరాల కోసమో అయితే క్రీస్తుని నమ్మాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే క్రీస్తుని నమ్మని వ్యక్తులు అనేక మంది, మనకంటే కూడా హై స్థాయిలో ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి వాళ్ళకి అది ఎక్కడి నుంచి వచ్చిందనేది మనం ఒకసారి ఆలోచన చేయాలి. మనమైతే క్రీస్తుని నమ్మితే ఇస్తాడని మనం అనుకుంటాం. మరి క్రీస్తుని నమ్మని బయట వ్యక్తులు అనేక మంది ఉన్నారు, అనేక మంది వ్యాపారాలు చేస్తూ ఉన్నారు, అనేక కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు క్రీస్తుని నమ్మలేదు కదా, వారికి ఆ మేలులు ఎలా జరిగినాయి అనేది మనం ఆలోచన చేస్తే క్రీస్తు కూడా అది చెప్తూ ఉన్నాడు. భూలోకంలో సంబంధించిన ప్రతి వ్యక్తి పుట్టినప్పుడే, ఎప్పుడైతే పుడతాడో అతను మరణించేంత వరకు అతను భూమి మీద చేయాల్సిన కార్యాలు దేవుని యొక్క చిత్త ప్రకారమే జరుగుతాయి. దానికోసం మనం వెంపర్లాడినా మనం ఏం చేయలేము. కొంతమంది అంటూ ఉంటారు, కొత్తగా ఉంటుంది, మరి క్రీస్తు నమ్ముకోవడం ఎందుకయ్యా ఇవ్వని కాడకి అనేవాళ్ళు కూడా ఉంటారు. అవి ఇస్తే ఇస్తాడేమో కానీ మరీ ముఖ్యంగా ప్రాధాన్యంగా మనం ఎదురు చూడాల్సింది నిత్య జీవితం. ఇక్కడ ఒక మాట చెప్తాను, అయ్యా నీకు 20 సంవత్సరాల ఆయుష్ కావాలా, లేదా ఒక 10 ఎకరాల భూమి ఇచ్చి 2 సంవత్సరాల్లో నీ ప్రాణాలు తీసుకుంటాను కావాలని ఒక మనిషిని దేవుడు అడిగితే ఆ మనిషి ఏం సమాధానం చెప్తాడు? మీరు చెప్పాలా? ఏం చెప్తాడు అప్పుడు సమాధానం? దేవుడు ప్రత్యక్షమై ఒక మనిషి ముందు, ఇదిగో నీకు 25 సంవత్సరాలు ఆయుష్ కావాలా, లేదా నీకు 10 ఎకరాల భూమిని ఇస్తా కానీ నువ్వు బతికేది 2 సంవత్సరాలే అని చెబితే వాడేమంటాడంటే, అయ్యా నాకు 20 సంవత్సరాలు ఇయ్యా, 10 ఎకరాలు ఇచ్చి నేను 2 సంవత్సరాలు చచ్చిపోతాను అంటున్నావు, ఇంకా అంతకాడికి నాకెందుకు, అది నాకు 20 సంవత్సరాలు బతికే తట్టేదాన్ని చేయమని చెప్పి ప్రతి వాడు అడుగుతాడు. కాబట్టి నిత్య జీవం అనేది ఇక్కడ మనం చనిపోయిన శారీరకంగా మనం ఆత్మ కోసం ప్రయాసపడాలనేది ఇక్కడ యేసుక్రీస్తు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మీరు జీవించే జీవితంలో ఆహారమో, ఆస్తులో, పాస్తులో, బంధాలో, బంధుత్వాలు ఇవి కాదు. ఇది మీ యొక్క శరీరానికి మాత్రమే ఉపయోగపడతాయి. మరి మీ ఆత్మ జీవించాలంటే మరి ఎట్లా? ఆత్మ జీవించాలంటే మనం పరలోకానికి నిత్య జీవంలో ఉండాలి. మరి ఆ నిత్య జీవం తీసుకోవాలంటే మనం క్రీస్తుని అనుసరించాలి. ఫస్ట్ మొట్టమొదటిగా మనం చెప్పుకున్న మాట, క్రీస్తుని ఎందుకు అనుసరించాలనే మాట. ఇక్కడ పరిసయ్యుడు కూడా అతనికి అవకాశం ఇవ్వలేదు, కానీ శిష్యుడు మాత్రం రమ్మన్నాడు, నన్ను అనుసరించమన్నాడు. ఇది కొంతమంది కొత్తగా అవ్వచ్చు, ఇదేంది క్రీస్తు ఉద్యోగం ఇవ్వడా, వ్యాపారం ఇవ్వడా, మన జబ్బులు తీసేయడా, ఇంకా అందుకాడ క్రీస్తు దగ్గరికి వెళ్ళడం ఎందుకు అనుకునే వాళ్ళు ఉండొచ్చు. దీనికి చక్కని ఉదాహరణ అంటే క్రీస్తు దగ్గరికి రానోళ్ళు కూడా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఉన్నారు, డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడికి వచ్చి నువ్వు అడిగితేనో అడగకపోతేనో అయ్యేది కాదు. అది క్రైస్తవుడైనా క్రైస్తవేతరుడైనా పుట్టినప్పుడే మరణించిన ప్రతి వ్యక్తి భూమి మీద ఏ విధంగా జీవించాలో ముందుగానే దేవుడు నిర్ణయించబడతాడు. దాన్ని మార్చడానికి మానవునిగా మనకు అధికారం లేదు. అయినా కూడా మనం దాన్ని ఏమీ చేయలేం. ఏదైనా సరే ఆయన మీద ఆధారపడటం తప్ప మనం ఏం చేయలేని పరిస్థితి. దీన్ని బట్టి బోధకులు అనేక మంది చెబుతుంటారు, మనుషులు రాబట్టు కోసం చెప్తారో ఎందుకు చెప్తారో మనకు తెలియదు. కానీ కొంతమంది ఇవన్నీ రాని కాడ ఇంకెందుకులయ్యా అనే వాళ్ళు ఉంటారని చెప్పి మనం చెప్తారో ఏమో. కానీ ఏదో ఉద్యోగానికో, లేదా ఇంటికో, లేదా ఆస్తులకో, లేదా అనారోగ్యానికో, ఆరోగ్యం కోసమో క్రీస్తు ఇవ్వాలనుకుంటే ఎట్లనే ఇస్తాడు. మనం పుట్టినప్పుడే మన బతుకు డిసైడ్ చేసి ఉంటుంది. అవి ఎలాగైనా ఇస్తాడు. అది మనకే కాదు, ప్రపంచంలో ప్రతి వ్యక్తికి ఇవ్వబడింది. అలా ఇవ్వని పక్షంలో అయితే క్రైస్తవుని నమ్ముకున్న వాడు మాత్రమే అనుభవించాలి. మరి బయట వాళ్ళు ఎందుకు అనుభవిస్తూ ఉన్నారు అనేది మనం ఆలోచన చేయాలి ఇక్కడ. కాబట్టి మనకి ఏ మేలు జరగాలన్నా, ఇప్పుడు మనకు జబ్బు చేస్తే హాస్పిటల్కి వెళ్ళాలి. జబ్బు చేసిందని ప్రభువా అని చెప్పి అక్కడ కూర్చుంటే చచ్చిపోతాం. జబ్బు చేసిన క్రీస్తుని నమ్ముకుంటే ప్రభువా నువ్వే నీకు దిక్కాడు, చనిపోతాం ఇక్కడ. దాన్ని ఏమంటారని గాలిలో దీపం పెట్టి ఏదో సామెత చెబుతారు, అలా ఉంటుంది అది.
కాబట్టి మనకి ఎప్పుడు ఏమి ఎంత ఇవ్వాలో దేవుడు డిసైడ్ చేసే ఉంటాడు. దాని గురించి మనం అసలు బాధపడాల్సిన అవసరం లేదు. అదే ఇక్కడ శిష్యులు చెప్తూ ఉన్నాడు. ఆ ప్రయాణంలో అన్ని ఇచ్చేవాడిని నన్ను పక్కన పెట్టుకొని మీరు రొట్టెల కోసం కకృతి పడుతున్నారు, తిండి కోసం కకృతి పడిన వాళ్ళు కూడా దండించాడు క్రీస్తు. అది కూడా మనం మార్కు సువార్తలో చూసుకుంటూ ఉంటుంది. అనేక మంది ప్రజలు వస్తూ ఉన్నప్పుడు తిండి కోసం వస్తారని యేసుక్రీస్తు గ్రహించాడు. ఇప్పుడు సపోజ్ మనం చర్చిల్లో కూడా చూస్తూ ఉంటాం. ఏదైనా భోజనాలు పండగలు పెట్టినప్పుడేమో 50 మంది ఉంటారు, విడి రోజుల్లో 10 మంది 5 మంది ఉంటారు. ఎందుకు జరుగుతుంది ఇలా? అలాగే ఆ రోజు కూడా క్రీస్తుని వెంబడించినప్పుడు భోజన వాళ్ళ కోసం వెళ్ళిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. అందుకే దేవుడు గ్రహించే చెప్పాడు, భూలోకంలో ఉండే తిండి కోసం మీరు ఆరాటపడాల్సిన అవసరం లేదు, విశ్వసించి నిత్య జీవం కోసం మీరు ప్రయాసపడండి అని యేసుక్రీస్తు పలికిన సందర్భాలు మనకి బైబిల్లో చాలా వచనాలు కనిపిస్తూ ఉంటాయి. మనం యోహాను సువార్త 6వ అధ్యాయంలోకి వెళ్తే కొన్ని మాటలు ఉన్నాయి. త్వరగా చదువుకొని ముగించుకునే ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 24, 26 వచనాల్లో ఇక్కడ తిండి గురించి వచనాల గురించి యేసుక్రీస్తు మాట్లాడిన సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. 27వ వచనంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడు ఇది? ఈ 5,000 మందికి భోజనము రొట్టెల్ని పంచిన తర్వాత ఆయన వెళ్ళిపోతుంటే ఇక నా జనాలందరూ ఆయన ముడిపడి వెళ్తున్నప్పుడు ఆయన మాట చెప్తూ ఉన్నాడు, మీరు అశాశ్వతమైన భోజనమునకై శ్రమింపవలదు. మీరు అశాశ్వతమైన అంటే శాశ్వతమైన భోజనం కాదు, ఇది అశాశ్వతమైన భోజనం, దానికోసం మీరు శ్రమించవలదు. నిత్య జీవమును చేకూర్చు శాశ్వత భోజనమునకై శ్రమింపుడు. ఇప్పుడు మనం దేనికోసం ప్రయాసపడాలి? శరీరానికి కావాల్సిన ఆహారం కోసమా, పరలోకంలో ఉండే పరిపూర్ణమైన నిత్య జీవితం కోసమా అనేది ఇక్కడ మనం ఆలోచించుకోవడానికి యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్నాడు. శరీరానికి సంబంధించింది ఏదైనా సరే అశాశ్వతం. మనం భూమి మీద చేసే ఏ క్రియలైనా సరే, ఏ పనైనా సరే అది అశాశ్వతం. ఒక ఇల్లు కట్టుకున్నా నీకు శాశ్వతం కాదు, ఒక ఉద్యోగం చేసినా నీకు శాశ్వతం కాదు, లేదా కొన్ని కోట్ల రూపాయలు సంపాదించినా నీకు శాశ్వతం కాదు. దీనికోసం మీరు శ్రమించాల్సిన అవసరం లేదు. నిత్య జీవితం ఉంది, అది శాశ్వతమైనది, దానికోసం మీరు కష్టపడండి. దానికోసం భూమి మీద మీకు అనేక సమస్యలు వస్తాయి అయినా సరే, ఆటుపోట్లు వస్తాయి అయినా సరే, అనారోగ్య సమస్యలు వచ్చినా సరే, బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా సరే పట్టించుకోకుండా పరలోకం యొక్క నిత్య జీవితం కోసమే మీరు శ్రమించాలి తప్ప అశాశ్వతమైన తిండి కోసమో, డబ్బు కోసమో, ఆస్తుల కోసమో జీవించడానికి లేదని ఇక్కడ ఇది నేను చెప్పిన మాట కాదు. యేసుక్రీస్తు మత్తయి యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనంలో ప్రభు చెప్పిన మాటలుగా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఎంతోమంది దేవుడి దగ్గరికి వెళ్ళాలనుకుంటూ ఉంటారు, అందరికీ సాధ్యం కాదు. మరి సాధ్యం అవ్వాలంటే ఏం చేయాలి? భూమి మీద మనం కొన్ని విడిచిపెట్టాల్సిన అవసరం వస్తుంది, ఖచ్చితంగా వస్తాయి. ఏ విడిచిపెట్టాలి? దేవుడికి మానవునికి మధ్యగా అడ్డుగోడ అనేది ఒకటి ఉంది. ఆ అడ్డుగోడే చీకటి. మనం సాతానుగా కూడా వర్ణించుకోవచ్చు. మానవుని యొక్క అంతరంగంలో దేవుని మాటల కంటే కూడా సాతాను యొక్క మాటలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే సాతాను ఆ విధంగా అడ్డుగోడ కట్టింది. దేవునికి మానవునికి అడ్డుగోడ సాతాను అలా ఆ విధంగా కట్టింది. దాన్ని ఎప్పుడైతే మనం జయించగలుగుతామో ఖచ్చితంగా అప్పుడు దేవుని మనం చూస్తాం. ఎప్పుడైతే సాతాను జయించడం అంటే దయ్యాన్ని గెలవడం ఏంటని మీరు అనుకోవచ్చు. సాతాను అంటే సాతాను ద్వారా వచ్చే దుష్టక్రియలు, భూమి మీద మనం చేసే తప్పులు. ఆ తప్పులనే అడ్డుగోడలను ఎప్పుడైతే మన మనసులో నుంచి తీసేస్తామో, ఆ పాపాలను ఎప్పుడైతే మన మనసులో నుంచి తుడిచిపెడతామో అప్పుడు మనకి దేవుడితో మాట్లాడే దారి వస్తుందనేది ఇక్కడ యేసుక్రీస్తు కొన్ని మాటలు మాట్లాడాడు. ఈరోజు కూడా అనేక మంది అనేక రకాలుగా బోధలు చేస్తూ ఉంటారు. మీరందరూ అవన్నీ నమ్మాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తుని నమ్ముకొని బాప్తిస్మం తీసుకుంటేనే మీకు అనారోగ్య సమస్యలు పోతాయి, మీకు ఉద్యోగాలు వస్తాయి, ఆస్తులు వస్తాయి. ఏదైనా సరే యేసుక్రీస్తు చేస్తాడు. అది చేస్తాడో చేయడో అది మనం అడిగినా అడగకపోయినా జరిగేది పుట్టినప్పుడే దేవుడు నిర్ణయించాడు కాబట్టి జరిగిపోతూనే ఉంటుంది.
కానీ మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే నిత్య జీవం కోసం మనం శ్రమించాలి తప్ప శాశ్వతమైన నిత్య జీవితం కోసం మనం ఎదురు చూడాలి. కానీ అశాశ్వతమైన ఈ భూమి మీద అశాశ్వతమైన జీవనానికి ఏ విధంగా జీవించాలి, ఏం తినాలా, ఏం త్రాగాలా, వీటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని ఇక్కడ ఎన్ని మనసులో పెట్టుకొని ధర్మశాస్త్ర బోధకుడు నేను వస్తానన్నప్పుడు ఆయన తిరస్కరించినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు చాలామంది క్రైస్తవులకు నిత్య జీవం అంటే ఏందో తెలియదు. ఏదో నామకార్థానికి వాళ్ళు వెళ్తున్నారు కదా, మేము వస్తున్నాం, బాప్తిస్మం తీసుకున్నాం, చర్చిల్లో కూర్చుంటున్నాం, ఇదిగో నాకు జ్వరం వచ్చింది తగ్గిమని అడిగాను, నా పిల్లాడికి ఉద్యోగం కావాలని అడిగాను, లేదా నేను ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి నా సహాయం చేయమని అడిగాను. అడగడంలో తప్పులేదు, నువ్వు అడిగినా నువ్వు అడగపోయినా పుట్టిన ప్రతి వ్యక్తికి సత్యదాకా ఈ మధ్యలో దేవుడు ఏమి ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో అది ముందుగానే డిసైడ్ చేయబడుతుంది. అది యేసుక్రీస్తు నేను చెప్పిన మాటలు కాదు, అన్నీ యేసుక్రీస్తు చెప్పిన మాటలు. ఈరోజు వచనాల్లో చెప్పిన సారాంశం అదే. మీరు భూమి మీద దేనికోసం మీరు చింతించాల్సిన అవసరమే లేదు. మీరు చింతించాల్సిందల్లా మీరు చనిపోయిన తర్వాత మీ శరీరం భూమిలోకి వెళ్ళిపోతుంది, మీ ఆత్మకు జీవం కావాలి. ఆ జీవం రావాలంటే యేసుక్రీస్తు ద్వారానే వస్తుంది. యేసుక్రీస్తుని అనుసరించాలి. ఆ యొక్క అనుసరణ ద్వారానే మనం శాశ్వతమైన నిత్య జీవనాన్ని మనం పొందుకుంటామని ఇక్కడ ఈరోజు మనం సువిశేషణ పట్టణం ద్వారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాటలుగా మనం గ్రహించాలి. గ్రహించడమే కాదు, ఆ విధంగా మనం బ్రతకడానికి కూడా ప్రయాసపడాలనేది నా మనవి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమెన్.